అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం యానిమల్ ఫార్మ్‌కి సంబంధించి చాప్టర్ 6 చూడబోతున్నాం. ఈ చాప్టర్ 6లో వచ్చేసి మనం ఆహ్, ఈ యొక్క జంతువులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఏందంటే నెపోలియన్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతాయి. అండ్ చాలా కష్టపడుతుంటాయి. ఈ కష్టం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇంతకుముందు ఆదివారాలు సెలవులుండేవి. వాటిని కూడా తీసేస్తారు. తీసేయడం కాదు. అది కూడా ఏమని చెప్తారంటే, ఈ ఆదివారాలనేవి వాలంటరీ అని చెప్తారు. కాకపోతే అంటే ఆదివారాలనేవి మీరు వచ్చి పని చేయకపోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. అది కేవలం వాలంటరీ మాత్రమే. మీరు అనుకుంటే వచ్చి పని చేయొచ్చు. లేకపోతే లేదు. కాకపోతే మీరు పని చేయకపోతే మీకిచ్చే రేషన్‌లో సగం వరకి కట్ చేసేస్తా ఉంటారు. అంటే ఇదేంటి? వెట్టి చాకిరీ చేయించుకోవడం అనమాట. ఇంకా దరిదాపులుగా 6 రోజులు. రోజుకు 10 గంటల పాటు 60 గంటల పని చేస్తూ ఉంటాయి. అసలు ఈ ఎంతో గొడ్డు చాకిరీ చేస్తుంటాయన్నమాట. అయితే ఆదివారాలు కూడా తీసేసి ఇప్పుడు ఆదివారాలు కూడా కలపడం జరిగింది. ఆదివారాలు కూడా పని చేయాల్సిందే. అండ్ పని చేయకపోతే వాటికిచ్చే రేషన్ అనేది సగానికి తగ్గిపోతుంది. ఈ యానిమల్ ఫార్మ్‌కి సంబంధించి ప్లే లిస్ట్ ఇదండి. అండ్ చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5 ఈ విధంగా మీకు ప్లే లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు పీసీవీ ఇంగ్లీష్ ఏదైతే బ్లాగ్ ఉందో పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com దీంట్లో మీకు ప్రతి టాపిక్ కూడా వివరించబడింది. అండ్ మీకు లిటరేచర్ పార్ట్‌లో యానిమల్ ఫార్మ్ దగ్గర మీకు టోటల్ ఈ ప్లే లిస్ట్ లింక్ యాజ్ వెల్ యాజ్ ఏదైతే స్టోరీకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అది ప్లస్ ఎంసీక్యూస్‌కి సంబంధించిన పీడిఎఫ్ మీకు అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఇక ఏందంటే విండ్ మిల్ కట్టాలి. యాక్చువల్‌గా ఏందంటే నెపోలియన్ యొక్క బ్రెయిన్ చైల్డ్ కాదు ఇది. అంటే నెపోలియన్ అనుకున్నది కాదు. ఏదైతే స్నోబాల్ ఉన్నాడో తాను చాలా కష్టపడి మిస్టర్ జోన్స్ గదిలో దొరికినటువంటి 3 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదివి మొత్తానికి ఏం చేస్తున్నాడంటే మొత్తం ప్లాన్ చేస్తాడు. అన్నీ చేస్తాడు. వాటి మీద నెపోలియన్ టాయిలెట్ పోయడం జరుగుతుంది. ఇప్పుడు నెపోలియన్ ఎక్స్‌పల్షన్ జరిగింది. నెపోలియన్ ఏం చేశాడంటే స్నోబాల్‌ని ఎక్స్‌పెల్ చేశాడు. అంటే స్నోబాల్‌ని తరిమి కొట్టాడు. ఈ 9 కుక్కలు ఏవైతే పెంచాడో బ్లూబెల్ జెస్సీ కన్నటువంటి 9 కుక్కల్ని ట్రైన్ చేశాడు. వాటికి మాత్రం పాలిచ్చి పెంచి గాడ్ ఫాదర్ లాగా పెంచేసి ఇప్పుడేందంటే స్నోబాల్ ఏదైతే చాలా కష్టపడి తాను చేసినటువంటి ఏదైతే ఈ విండ్ మిల్ ప్రాజెక్ట్ ఉందో స్నోబాల్ ముందు నెపోలియన్ దాని మీద టాయిలెట్ పోస్తాడనమాట. అంటే నచ్చదు. కానీ తర్వాత ఏందంటే స్నోబాల్ యొక్క ఆలోచన విధానాలు, ఆవిష్కరణలన్నీ కూడా తన పేరు మీద తానేదో ఆలోచిస్తున్నట్టుగా బాగు కోసం వాటిని తీసుకొచ్చి వీళ్ళ ముందు పెడతా ఉంటాడనమాట. ఇక విండ్ మిల్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అనేది చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. ఎందుకంటే పెద్ద రాళ్ళు కావాలి ఈ విండ్ మిల్ కట్టేటప్పుడు. ఈ రాళ్ళన్నీ ఎట్లా? ఇప్పుడు పెద్ద రాళ్ళు విండ్ మిల్ కోసం పెట్టాలి అంటే వాటిని బద్దలు కొట్టాల. పెద్ద రాయి ఉందనుకోండి, కొండలాగా ఉన్న సున్నపు రాయి ఉంది, బద్దలు కొట్టాలి. బద్దలు కొట్టాలంటే ఇప్పుడు మనుషులు చేసినటువంటి సుత్తి వాటిని పట్టుకొని ఈ పని చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అవన్నీ కూడా మనుషులకు సంబంధించిన పనిముట్లు. అవేమీ జంతువులకు సంబంధించినవి కావు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్‌ని ఎట్లా చేస్తాయంటే పెద్ద రాయి ఉందనుకోండి, దాన్ని కట్టేసి తాడుతో పైకి లాగి అలా పైనుంచి అలా వదిలేయనమాట. గ్రావిటీని ఉపయోగించి ఆ రాళ్ళను బద్దలు కొట్టి ఆ రాళ్ళని తీసుకొచ్చి ఈ విండ్ మిల్ పునాదిగా నిలబెట్టడానికి వాడుకున్నామన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మాణం అయితే జరిగించడం జరిగింది. ఇక ఈ పనిలో కూడా వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో బాక్సర్ ప్రొలెటరియట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ ఏదైతే బాక్సరు చాలా కష్టపడాడు. ఇంతకుముందు పని ఇంటికి పని అంటే ఒక అరగంట ముందు కాక్రెల్ని నన్ను నిద్రలేపు అని చెప్పి అరగంట ముందు పని చేయడానికి వెళ్ళేవాడు. ఇప్పుడు 30 గంట ముందు పని చేయడానికి వెళ్ళేవాడు. అంతేకాదు ఇతను ఏందంటే బాక్సర్ ఈ వర్కింగ్ క్లాస్ ప్రొలెటరియట్ క్లాస్ ఏందంటే నెపోలియన్ని గుడ్డిగా నమ్మడం. నెపోలియన్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని వీళ్ళు భావించడం మొదలుపెట్టారు. ఐ విల్ వర్క్ హార్డర్ ఇవి వాళ్ళ యొక్క మోటోలు అనమాట. వర్కింగ్ క్లాస్ మేము బాగా పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, దాంతో ఏంటంటే మా జీవితాలు అద్భుతంగా ఉంటాయి, దేశం బాగుపడుతుంది. ఇక్కడ చూస్తే బాక్సర్ ఏం ఆలోచిస్తాడంటే యానిమల్ ఫార్మ్ అనేది బాగుపడుతుంది. సో ఐ విల్ వర్క్ హార్డర్, నెపోలియన్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేటటువంటి నినాదాలతో తాను ఎప్పుడు కూడా పనిచేశాడు. అంతేకాదు నైట్ అయినా కానీ ఈ చంద్రుడి వెలుగు గనక ఉంటే పౌర్ణమి వెలుతురు గనక ఉంటే ఆ గంట 2 గంటలు కూడా ఇంకా ఎక్కువ పనిచేసేవాడు విండ్ మిల్ కోసం.
అయితే ఇక్కడ మనకి విండ్‌మిల్‌కి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఏదో సున్నం, సిమెంటు ఏదైనా లేకపోతే బ్రిక్స్ ఇయంటే తయారు చేసుకోగలరు. ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ ఏందంటే ఇప్పుడు ఏదైనా ఇనుము గావాలనుకోండి. ఎట్లా ఇనుము గావాలి, వాటితో పునాదులు ఏసుకోవాలి. లేకపోతే ఏదైనా ఇనుముకు సంబంధించిన విండ్‌మిల్ అంటే ఇనుము గావాలి. మరి వాటికి ఎట్లా? పారాఫిన్ ఆయిల్ లాంటివి కానివ్వండి, నెయిల్స్ కానివ్వండి, స్ట్రింగులు గానివ్వండి, ఐరన్ గానివ్వండి, ఇవన్నీ గావాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రిసోర్సెస్ అనేవి అన్నీ యానిమల్ ఫామ్‌లో దొరకవు కాబట్టి, కంపల్సరీగా వేరే చోట నుంచి తెచ్చుకోవాలి కాబట్టి, మానవులతో సంబంధాలు తప్పనిసరి అని నెపోలియన్ తన యొక్క యానిమల్ ఫామ్‌లో చాటింపేసేసాడు. అంతేకాదు ఏందంటే, నేను లీడర్‌ని కాబట్టి ఇప్పుడేందంటే నెపోలియన్ ప్రకటిత లీడర్. స్క్వీలర్ కానివ్వండి, తర్వాత మినిమల్స్ అనే పోయెట్ రావడం కానివ్వండి, పందులన్నీ కానివ్వండి, నెపోలియన్‌ని లీడర్‌గా ప్రకటించేసినియి. ఇంతకుముందు ఏందంటే మెజారిటీ ఓట్ ఉండేది. దాని ప్రకారంగా ఏదైనా జరిగేది. కానీ ఇప్పుడు మెజారిటీ ఓట్ కాదు. నెపోలియన్ ఏది చెబితే అదే ఆజ్ఞ, అదే మొత్తం కార్యాచరణ అనేది జరిగేది. షీప్ వచ్చేసి టోటల్‌గా నెపోలియన్ వైపు తిరిగారు. షీప్ అంటే గుడ్డిగా గొర్రెలనమాట. ఈ జనాలు ఏందంటే డైరెక్ట్‌గా నెపోలియన్ ఏది చెప్తే ఆడించడమే. స్నోబాల్ కనీసం మాట్లాడనీయకుండా చేశారనమాట. ఆ జనాలు ఏదైతే గొర్రెల్లాంటి వాళ్ళు షీప్. ఎప్పుడు 4 లెగ్స్ గుడ్, 2 లెగ్స్ బ్యాడ్ అని అరిచేవాళ్ళు. అలా షీపు నెపోలియన్ వైపు అవ్వడం. ఆ తర్వాత వచ్చేసి నెపోలియన్ ఏదైతే ప్రతీదీ ఇప్పుడు పిగ్స్ గానివ్వండి, పిగ్స్ కూడా ఏందంటే అంతా కూడా నెపోలియన్ వైపే. ఇప్పుడు నెపోలియన్ ఒక లీడర్. తాను ఏది చెప్తే యాజ్ ఇట్ ఈజ్‌గా అయిపోవాలంతే. లేదంటే స్క్వీలర్ రంగంలోకి దిగుతాడు. దిగేసి మాటలు చెప్తాడనమాట. మినిమస్ వచ్చి పాటలు పాడతాడు. ఇక్కడ జరిగేదంతా ఏంటంటే స్క్వీలర్ మాట, మినిమస్ పాట లేదా కుక్కల వేట. ఇలా ఉంటుంది విధానం. సామదాన భేద దండోపాయాలంటారే, అట్లా ప్రతీదీ కూడా ఒక ఆర్డర్‌గా జరిగేదనమాట. ఎవడైనా మాట ఏంటంటే మిస్టర్ జోన్స్ వచ్చేస్తాడు. మళ్ళా మనం ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఇంత కష్టంగా ఉంది గదా! కాకపోతే కొద్దిగా బెటర్ మిస్టర్ జోన్స్ మీద ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇప్పుడైనా కొన్ని పశువులకి వీళ్ళకి అందుతున్నాయి జనరల్‌గా. ఇంతకుముందంటే ఐదుగురే మొత్తాన్ని తినేవాళ్ళనమాట. అన్ని గుడ్లు గానివ్వండి, పాలు గానివ్వండి, ఏదైనట్టు గానీ ప్రతీది గానీ ఏది కూడా పశువులకి అంతగా అందేది కాదు. ఐదుగురు తినే బదులు చాలా పశువులు మెయింటైన్ చేయబడొచ్చు. ఇప్పుడు అలా మెయింటైన్ చేయబడుతున్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే విండ్‌మిల్ కట్టాలి. విండ్‌మిల్‌కి కావాల్సినటువంటి వస్తువులు ఇయన్నీ గావాలి. ఇప్పుడేందంటే ట్రేడ్ విత్ హ్యూమన్స్ కంపల్సరీ అయిపోయింది. దానికి ఎవరు అంటే వింపర్ అని ఉంటాడు. ఈ వింపర్ సొలిసిటర్ అనమాట. అంటే మధ్యవర్తి ఈ వింపర్. ఈ వింపర్‌ని వస్తాడనమాట ఇక యానిమల్ ఫామ్‌కి. అయితే ఇక్కడ ఏం చెప్తాడంటే నెపోలియన్, మీకు మనుషులు 2 లెగ్స్ బ్యాడ్ అన్నారు గదా! మీకు మనుషులు పడరు. ఎందుకంటే మనల్ని ఎంతో కష్టపెట్టారు. మనల్ని ఎంతో దోచుకున్నారు. అయితే ఇప్పుడు లీడర్‌నైన నాకు ఈ బాధ తప్పట్లేదు. మీకేం అవసరం లేదు. వాళ్ళతో మీరేం మాట్లాడొద్దు. వాళ్ళొచ్చినా వాళ్ళతో పలకరించొద్దు. మీ దారి మీరు చూసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరు. లీడర్‌నైన నేనున్నాను గదా! నేను ఆ త్యాగం చేస్తా. నేను త్యాగమూర్తిని. నేనే వాళ్ళతో మాట్లాడతా. మన దగ్గర ఉన్నటువంటి గుడ్లు, మన దగ్గర ఉన్నటువంటి వీట్, గోధుమలు కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి గడ్డి కానివ్వండి, అవి వాళ్ళకి ఇచ్చి విల్లింగ్టన్‌లో వీటికి బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి వీటిని ఇచ్చి మనకు కావాల్సినవి విండ్‌మిల్ కావాల్సినవి మనం పొందుదాం అనేసి మాయ మాటలు చెప్పడం మొదలుపెడతాడు నెపోలియన్. దాంతో ఇక హ్యూమన్స్‌తో ట్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విల్లింగ్టన్ మార్కెట్‌కి తీసుకెళ్ళడానికి వింపర్ అనేటటువంటి వ్యక్తి మధ్యవర్తిగా ఉంటాడనమాట. అంతేకాదు ఇక్కడ ఇంతకుముందు మనం చూసినట్లయితే హార్నెస్ రూమ్ వచ్చేసి వీళ్ళకి స్థావరంగా ఉండేది పిగ్స్‌కి. ఈ ఫార్మ్ హౌస్ వచ్చేసి మ్యూజియం లాగుండేది. దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఫార్మ్ హౌస్‌ని మ్యూజియంగా ఉండే దాన్ని కాస్త ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ఫార్మ్ హౌస్‌ని వీళ్ళు స్థావరంగా మార్చుకున్నారు. అంటే అర్థం ఏందంటే ఈ ఫార్మ్ హౌస్‌లో కిచెన్ ఉంటుంది. ఈ కిచెన్‌లోనే వంట వండుకోవడం కానివ్వండి, అక్కడే తినడం కానివ్వండి, డ్రాయింగ్ రూమ్‌ని రిక్రియేషన్ రూమ్‌గా మార్చుకోవడం గానీ, అక్కడ ఉన్నటువంటి బెడ్స్ మీద పందులు పడుకోవడం గానీ చేయడం జరిగింది. ఇదంతా మురియలు చూస్తుంది. ఇదేందబ్బా! వీళ్ళేంది ఫార్మ్ హౌస్‌లో ఉంటున్నారు. యాక్చువల్‌గా వీళ్ళేందంటే ముందుగా హార్నెస్ రూమ్‌ని తమ అడ్డాగా మార్చుకున్నారు పందులు. ఈ హార్నెస్ రూమ్‌లో ఏం జరిగింది అంటే పందులన్నిటిని కూడా మొట్టమొదటి ఛాన్స్ వాళ్ళకే ఇచ్చి వాళ్ళకేందంటే ప్రాపర్‌గా ఎడ్యుకేషన్ అయన్నీ ఇచ్చి పందులన్నిటిని ముందు
వరుసలో ఉండేటట్టు చూసుకున్నారు. ఇప్పుడు వీళ్ళతో పందులతో సమానంగా ఉన్న ఏకైక జంతువు చదువులో ఏదంటే మురియల్. ఇది గోట్ అనమాట. ఈ గోట్ ఏం చేస్తుంది అంటే, అరే నేను 4వ కమాండ్మెంట్ ఒకటి చదివాను, ఆ కమాండ్మెంట్లో నో యానిమల్ షల్ స్లీప్ ఇన్ బెడ్ అని ఉంది కదా, మరి ఇవేంటి ఇలా నిద్రపోతున్నాయి అని డౌట్ వచ్చిందనమాట. అయితే ఈ డౌట్, ఈ చర్చ జరుగుతున్నప్పుడే స్క్వీలర్ ఏం చేస్తాడంటే, ఆ బాన్ ఏదైతే ఉందో దాని యొక్క గోడ మీద 7 కమాండ్మెంట్స్ రాసి ఉంటాయి, దాన్ని మార్చేస్తాడు. ఏమని మారుస్తాడంటే, నో యానిమల్ షల్ స్లీప్ ఇన్ ఎ బెడ్ విత్ షీట్స్. ఏమని చెప్తాడంటే, యాక్చువల్గా మీరు చూసారా నో యానిమల్ షల్ స్లీప్ ఇన్ బెడ్ అని? లేదు మిత్రులారా, విత్ షీట్స్ అంటే దుప్పట్లు కప్పుకోకూడదు బెడ్ మీద. మీరేమో గడ్డిపరుచుకుంటారు, నిద్రపోతారు. పందులమైన మేము చాలా ఇంటెలెక్చువల్ వర్క్ చేసేవాళ్ళం కాబట్టి అలిసిపోతాం, మాకు నిద్ర అనేది సరిగా ఉండదు కాబట్టి మేము దీన్ని కోరుకుంటున్నాం. కాబట్టి మీరు మాకున్న చిన్న చిన్న ప్రివిలేజెస్ని సుఖంగా ఉంటున్నారని అనుకోవద్దు. మేము త్యాగమూర్తులం, మేము చాలా త్యాగాలు చేస్తున్నాం. మేము ఆలోచించకపోతే ఇక్కడ వర్క్ జరగదు. మిస్టర్ జోన్స్ మళ్ళీ వచ్చేయచ్చు. మన గౌరవనీయులైన నెపోలియన్ గారు చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు. దీన్ని మీరు ఆటంకం కలిగించొద్దు. అంతేకాదు 1 గంట ఎక్కువ సమయం మేము నిద్రపోతాం. వర్కింగ్ క్లాస్ ఏమో 1 గంట ముందుగా లేచి 30 గంట ముందుగా 2 గంటల తర్వాత పని చేస్తుంటే, వీళ్ళు ఉన్న సమయంలో కూడా వీళ్ళు మళ్ళీ కాయ కష్టం ఏం చేయరు. మాన్యువల్ వర్క్ ఏది చేయరు, ఓన్లీ ఇంటెలెక్చువల్ వర్క్, కూర్చొని ఆలోచిస్తారు అంతే. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ ప్రివిలేజెస్ని మాకు తీసేయొద్దు, మేము 1 గంట ఎక్కువసేపు నిద్రపోతాం, మీరెవరు క్వశ్చన్ చేయకూడదు. ఈ విధంగా చేస్తుంటాడు అనమాట. కొంతమంది పందుల్ని పెయింట్ తెమ్మంటాడు, ముందే ఏం చేస్తాడంటే ఈ వస్తున్నాయి అనేసి విత్ షీట్స్ అనేసి పెట్టేస్తాడు, ఇది యాడ్ చేస్తాడు అనమాట. అయితే మురియల్కి బాగా అసలు తెలుసు ఇంతకుముందు కమాండ్మెంట్ ఏంటంటే నో యానిమల్ షల్ స్లీప్ ఇన్ బెడ్, కానీ ఏం జరిగింది, టోటల్గా మార్చేయడం జరిగిందనే విషయాన్ని మురియల్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అంతేకాదు పిక్స్ అనేవి గంట తర్వాత, మావులందరూ లేచిన తర్వాత గంట తర్వాత లేవడం మొదలైంది. ప్రోగ్రెస్ ఆన్ ద విండ్మిల్. ఇక విండ్మిల్ ఏదైతే ఉందో, విండ్మిల్ దేనికి, ఎలక్ట్రిసిటీ కోసం, గడ్డి కోయడం కానివ్వండి, చిన్న చిన్న ముక్కలుగా కోయడం కానివ్వండి, కార్పెంటరీ వర్క్ కానివ్వండి, ఎవ్రీథింగ్. ఇక విండ్మిల్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేస్తుందని నమ్మించడం మొదలుపెట్టారు. చాలా కష్టం, చాలా ఎక్కువ సమయం పడుతుంది, చాలా ముఖ్యంగా బాక్సర్ తన ప్రాణాన్ని పెట్టి, ఎందుకంటే 1 గంట 2 గంటలు రాత్రులు కూడా పనిచేయడం మొదలుపెట్టాడు. ఎందుకురా అయ్యా నీకు అంటే, లేదు నెపోలియన్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఐ విల్ వర్క్ హార్డర్ అనే నినాదాలతో ఈ వర్కింగ్ క్లాస్ ఏదైతే పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారో, అంటే మనకి ఎట్లయితే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో అట్లా వీళ్ళు కూడా వర్కింగ్ క్లాస్ అనమాట. మిడిల్ క్లాస్ వర్కింగ్ క్లాసే. ఒక మిడిల్ క్లాస్లో ఒక్కళ్ళు పని చేయకపోయినా కానీ ఆ ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు పని చేయాల్సిందే, లేదా ఒకళ్ళు చేస్తుంటే మిగతా వాళ్ళు తినేటట్టయితే అసలు అది చాలా గడ్డుగా ఉంటుంది, గడ్డు పరిస్థితులు ఉంటాయి. ఎక్కడ తేడా జరిగిందంటే అవుట్, ఇక ఫ్యామిలీ మొత్తం గందరగోళం అయిపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ వర్కింగ్ క్లాస్ కూడా అంతే. ఏ రోజు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు, ఇంకా పని చేయడం, ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు. అయితే నవంబర్లో సౌత్ వెస్ట్ విండ్స్ వస్తాయి. ఈ విండ్స్ దెబ్బకి అంటే తుఫాన్ వస్తుంది, ఆ తుఫాన్ దెబ్బకి విండ్ మిల్ పడిపోతుంది. ఇక నెపోలియన్ ఏం చేస్తాడంటే అసలు అప్పుడే వచ్చేసి దాని చుట్టూ తిరిగి వాసనలు చూసుకుంటా, అసలు అక్కడ ఏవో ఫుట్ ప్రింట్స్ కనబడతాయి, పందులు కనబడితే ఈ డైరెక్షన్ ఆఫ్ ఫాక్స్వుడ్ ఫామ్ చిన్న ఇది ఉంటుంది, ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్ నుంచే యాక్చువల్గా స్నోబాల్ పారిపోవడం జరుగుతుంది. ఏమని చెప్తాడంటే వాసనలు అవన్నీ చూసి, మిత్రులారా స్నోబాల్ వచ్చాడు. ఈ యొక్క తుఫాను యొక్క చీకట్లలో స్నోబాల్ ఏం చేశాడంటే మన యానిమల్ ఫామ్కి వచ్చాడు. రావడమే కాదు, విండ్ మిల్ని పడేశాడు. పడేసింది ఎవరు? అండ్ సౌత్ వెస్ట్ విండ్స్ ఏవైతే వచ్చినాయో అవి పడేసినాయి. కానీ పడేసింది ఎవరని చెప్తున్నాడు? అండ్ ఇట్ ఈజ్ స్నోబాల్ మీద జాతి ఇంకా దేశద్రోహి ముద్రని ఇంకా కన్ఫర్మ్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి స్నోబాల్ అనేటటువంటి దేశద్రోహి ఎవరైతే ఉన్నారో అతన్ని ఎట్లాగైనా సరే మనం పట్టుకొని తీరాలి.
ఎవడైతే ప్రాణాలతో పట్టుకుంటాడో వాడికి యానిమల్ హీరో సెకండ్ క్లాస్ బిరుదు ఇవ్వడంతో పాటు ఫుల్ బుషెల్ ఒక పెద్ద బుట్ట నిండా లేకపోతే యాపిల్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రాణాలతో పట్టుకుంటే. అలా కాకుండా చంపి లేదా వాడి శవాన్ని తీసుకొస్తే యానిమల్ హీరో సెకండ్ క్లాస్ను ఒక సగం బుట్ట నిండా యాపిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నెపోలియన్ అక్కడ ప్రకటించడం జరుగుతుంది. అంటే నిందా నీరు ఏం చేసేసాడు, సింపుల్గా స్నోబాల్ మీద వేసేసాడు. యాక్చువల్గా ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు జనాలు ఏం చేస్తారంటే, అయ్యా మరి ఇలా జరిగింది మా మీద కొంచెం జాలి చూపించని అంటారు. ఇక్కడ ఇప్పుడు అవసరంలా జాలి చూపించడం కాదు, కోపం కసి. జాలి అనే పదాన్ని తీసేసి కోపం కసిని తీసుకొచ్చాడు ఈ వర్కింగ్ క్లాస్లో. స్నోబాల్ పడేశాడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి, శత్రువు మన మీద దాడి చేసినప్పుడు మనం చేయాల్సిందేంటి, మనం ఏం చేయాలి, మనం ఇంకా కసిగా పనిచేయండి, మరలా కూర్చొని మొత్తం పనిచేసి విండ్ మిల్ని మరలా నిలబెట్టండి, రీబిల్డ్ ద విండ్ మిల్ అనేసి చెప్పడం జరిగింది. మీ అంకిత భావాన్ని చూపించండి, ఆ శత్రువుకి నేర్పించండి మనం ఎంత రెసిలియంట్, అంటే పడేసినా మరలా 7 సార్లు నువ్వు పడేసినా మళ్ళీ మేము తిరిగి కడతాం అనే లెవెల్లో చూపించండి అని చెప్పేసి, ఫార్వర్డ్ కామ్రేడ్స్, లాంగ్ లివ్ ద విండ్ మిల్, లాంగ్ లివ్ యానిమల్ ఫామ్ అని చెప్పేసి తన ప్రసంగాన్ని ముగిస్తాడు. ఈ విధంగా ఏంటంటే తాను మొత్తం మాయ చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ ఏంటంటే ప్రతి జంతువుని అండ్ ఏదైతే క్లాసెస్ కానివ్వండి ప్రతి జంతువుని కూడా, బూర్జువా మొల్లి అయితే మనం చూసాం ఎస్కేప్, టోటల్గా ఏం చేసింది, మొల్లి వెళ్ళిపోయింది అక్కడ వేరే దేశాల్లో అక్కడ వెళ్ళిపోయింది. అంటే యాక్చువల్గా బూర్జువాస్ అనమాట. ఈ బూర్జువాలు ఏంటంటే వాళ్ళు ఎన్కాష్ చేసుకొని టోటల్గా ముందే వాళ్ళు చడి చప్పులు కాకుండా వెళ్ళిపోయారు. ఈ చాప్టర్ 6లో మనం చూసేది ఏంటంటే టోటల్గా నెపోలియన్ యొక్క నిజస్వరూపం అనేది స్టార్ట్ అవుతుంది. హార్నెస్ రూమ్లో మొదట ఆక్రమించారు వీళ్ళు. అక్కడ పందులకి ట్రైనింగ్ 3 నెలల నుంచే బాగా వాళ్ళకి చదువు నేర్పించడం, రెబలియన్కి ముందే వాళ్ళకి చదువు నేర్పించడం, అన్నీ అక్కడ బ్లాక్ స్మిత్ ఇవన్నీ నేర్పించడం అవన్నీ జరిగినాయి. అయితే తర్వాత ఇప్పుడు దేన్ని ఆక్రమించారు అంటే వాళ్ళు ఇప్పుడు ఫామ్ హౌస్ ఏదైతే మ్యూజియం అన్నారు, మ్యూజియం అంటే ఏంటి, ఎక్కడున్న వస్తువులు అక్కడే ఉంటాయి, ఊరిక చూసి రావడం. అలాంటిది ఇప్పుడేం జరిగింది, టోటల్గా చేంజ్ అయిపోయారు. యాజ్ మిస్టర్ జోన్స్ ఏ విధంగా అయితే అక్కడ సుఖంగా ఉండేవాడు, సుఖంగా బెడ్ల మీద నిద్రపోయాడు, అదేవిధంగా నో యానిమల్ షల్ స్లీప్ ఆన్ బెడ్ కాస్త విత్ షీట్స్ అని మార్చేశాడు స్క్వీలర్. ఈ విధంగా ఏంటంటే ప్రతి జంతువుని కూడా మభ్య పెట్టడం అనేది స్టార్ట్ అయింది. చాలా ఎక్కువగా నెపోలియన్ యొక్క నిరంకుశత్వం అనేది ఇక్కడ నుంచి బాగా కనబడుతుందన్నమాట. ఇంతకాలం ఏంటంటే స్నోబాల్ ఉండడం, స్నోబాల్ చాలా ఏంటంటే దేశభక్తి పరుడు. అతను ఏదైనా సరే దేశం కోసం, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్నోబాల్ అంటే ఏంటంటే యాక్చువల్ దేశం కోసం అని ఎందుకంటున్నాం అంటే ఇట్స్ ట్రాట్స్కీ రష్యా కోసం చేయదలుచుకున్నాడు. ఇక్కడ స్నోబాల్ వచ్చేసి ఈ యొక్క యానిమల్ ఫామ్ కోసం చేయదలుచుకున్నాడు. కానీ ఏం జరిగింది, టోటల్గా ఏదైతే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ రష్యాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ట్రాట్స్కీ ఎలా అయితే సాగనంపించాడో ఇక్కడ కూడా యానిమల్ ఫామ్లో 9 డాగ్స్ ఏవైతే ఉన్నాయో, బ్లూబెల్ జెస్సీ కన్నటువంటి 9 డాగ్స్తో ఈ యొక్క స్నోబాల్ని పరిగెత్తిస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఒక విపత్తు వచ్చింది, ఆ విపత్తుకి కారణం ఎవరంటే స్నోబాల్ అని చెప్తే జాలి పడినక్కర్లా, ఏం చేయనక్కర్లా, ఇంకా పిండొచ్చు వర్క్ని. ఈ విధమైన స్ట్రాటజీస్ని నెపోలియన్ ఫాలో అవుతాడనమాట. టోటల్గా ఇక్కడ బాగా నష్టపోయేది ఎవరంటే వర్కింగ్ క్లాస్ పీపుల్. బాక్సర్ చాలా డెడికేటెడ్, అంటే 45 నిమిషాల ముందు వచ్చి పనిచేయడం, 1-2 గంటలు ఏదైతే చందమామ యొక్క కాంతి పున్నమి వెన్నెల ఉందో ఆ టైం అంతా పనిచేయడం, మిగతా జంతువులు చెప్పిన వారించిన వినకపోవడం, తాను ఎలాగైనా సరే కష్టపడి దాన్ని నిలబెట్టాలనేటటువంటి థాట్ ప్రాసెస్లో మునిగిపోవడం, ఇవన్నీ మనం చూస్తాం. చివరికి మనుషులతో మనకు సంబంధాలు వద్దు అని అనుకున్న జంతువుల్ని నెపోలియన్ ఏం చేస్తాడంటే ఈ విండ్మిల్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి మరలా మనుషులతో వర్తకాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు దాకా పర్వాలేదు, మనకు కొంచెం తినడానికి బువ్వ దొరుకుతుంది, టయానికి అనుకున్న జంతువుల నోటి నుండి ఈ గుడ్లు కానివ్వండి, గోధుమలు కానివ్వండి, ఈ గడ్డి కానివ్వండి, అవి ఇక్కడ నుంచి మార్కెట్లోకి వెళ్ళడం మొదలుపెట్టి, అయినా జంతువులు ఏమనుకున్నాయంటే అప్పటికన్నా ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నాం. కారణం ఏంటంటే టయానికి బువ్వ పెట్టేవాడు కాదు, టయానికి గడ్డి పెట్టేవాడు కాదు,
కాబట్టి అంతేకాదు 5గురు తినే తిండుని చూసారా? అది చాలామంది పశువులకు ఉపయోగపడుతుంది. కాబట్టి కొంచెం బెటరే పొజిషన్ ఇప్పుడు అని. అంతేకాదు మాయ చేసేటటువంటి స్క్వీలర్ ఉన్నాడు. పాటలు పాడేటటువంటి మినిమస్ ఉన్నాడు. ఇంకా ఎవరైనా తేడా చేస్తే గనక ఏదైనా నెపోలియన్ భయపెట్టాలి, ఆ జంతువుల్లో భయం తీసుకురావాలి అనుకుంటే మాత్రం 9 డాగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏందంటే వీళ్ళలో భయాన్ని అయితే నింపేయనమాట. దాంతో ఎవ్వరు ఏమీ మాట్లాడని పరిస్థితి. నెపోలియన్ ఏది చెబితే అది చేయడం తప్ప వేరే ఏ గత్యంతరం లేకుండా పోయింది. ఇప్పుడు మీకు కనబడుతుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు అంతా మీరు చదివిన తర్వాత వాట్ వాజ్ జనరల్ యాటిట్యూడ్ యానిమల్స్ టువర్డ్స్ దేర్ వర్క్ ఇన్ ద ఇయర్ డిస్క్రైబ్డ్ ఇన్ చాప్టర్ 6. మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలా ఉన్నారు. ఇలా ఏంటంటే ప్రతి చాప్టర్కి సంబంధించి ఒక 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఎన్ని గంటలు పనిచేసేవాళ్ళు వీక్కి? 60 గంటలు అని మనం చెప్పుకున్నాం కదా. రోజుకి వచ్చేసి 6 రోజులు 6-10 గంటలు 60 గంటలు అనమాట. తర్వాత దీన్ని ఏం చేశారు అండ్ ఆదివారాన్ని కూడా రద్దు చేశారు. యాక్చువల్గా ఫస్ట్లో మన యానిమలిజం వచ్చినప్పుడు ఆదివారం సెలవుని ప్రకటించడం, ఆ రోజున బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ కానివ్వండి, ఆ తర్వాత ఏదైతే జెండా వందనం కానీ ఉండేవి, ఆ తర్వాత కాలంలో పంది తల ఓల్డ్ మేజర్ తల తీసుకొచ్చి పెట్టి అక్కడే పక్కన మిస్టర్ జోన్స్ యొక్క రైఫిల్ ఏదైతే ఉందో అది పెట్టి లైన్గా క్యూగా వెళ్తా వాటికి ఏంటంటే మిస్టర్ జోన్స్కి ఎవరైతే మిస్టర్ జోన్స్ వదిలేశాడు కదా తుపాకీ, అదిను ఓల్డ్ మేజర్ పుర్రే అది పెట్టేవాడు. వీళ్ళంతా లైన్లో వాటికి పుర్రెకి ఏం చేసేవాళ్ళు? ఓల్డ్ మేజర్ అంటే జనరల్లీ కాల్ మార్క్స్ అనమాట. ఆయన పుర్రెకి నమస్కారం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆదివారం రద్దు చేశారు. తర్వాత బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేస్తారు. ఈ విధంగా ఏంటంటే తమ ప్రాబల్యాన్ని చిన్న చిన్నగా ఏదైతే రెబలియన్ ఉందో దాని యొక్క అంశాలని చివరికి వచ్చేసరికి అసలు ఎందుకు మిస్టర్ జోన్స్ని వీళ్ళు తరిమి కొట్టారో మర్చిపోతారు. ఈ మధ్యలో ఏం జరిగిందో మర్చిపోతారు. అసలు పెద్ద ఏమీ తేడా లేకుండా ఉండిపోద్ది అనమాట. చివరికి వచ్చేసరికి పెద్ద ఏం తేడా ఉండదు. మిస్టర్ జోన్స్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు తమ వాళ్ళు లేదా జంతువులు వాటిని పరిపాలించుకుంటున్నప్పుడు కూడా పెద్దగా తేడా ఉండని పరిస్థితికి వచ్చేస్తుంది. ఇదండి టోటల్గా చాప్టర్ 6కి సంబంధించి ఎంసీక్యూస్ మీకు పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు వచ్చేసి బ్లాగ్లో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. బ్లాగ్లో వచ్చేసి ఏవైతే లిటరరీ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయబడి టోటల్గా ఇప్పుడు వాట్ మేక్స్ ఎ నేషన్ ఉందనుకోండి, దానికి సంబంధించి ఫుల్ టెక్స్ట్ ఉంటుంది, సమ్మరీ ఉంటుంది, 75 ఎంసీక్యూస్ 75 ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ ఫామ్ సంబంధించి ప్లేలిస్ట్ మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. అట్లానే పీడిఎఫ్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అట్లా మీరు చూసినట్లయితే బెట్కి సంబంధించి కూడా ఫుల్ టెక్స్ట్, నోట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవన్నీ కూడా పీడిఎఫ్ అందుబాటులో ఉంది. వీటిని జస్ట్ క్లిక్ చేయడమే. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మెయింటెనెన్స్ పర్పస్ కోసం చిన్న అమౌంట్ అయితే పెట్టడం జరిగింది, అది గమనించండి. లేదా సింపుల్గా మీరు వీడియో చూసి రాసుకోవచ్చు. ఇంజిన్ ట్రబుల్ కూడా అంతే, మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. చాలా తక్కువ అమౌంట్, కోచింగ్ వీటితో పోలిస్తే అసలు 0.00% ఉంటుంది కాస్ట్ అనేది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అండ్ టోటల్గా ఇది 6th చాప్టర్కి సంబంధించి అండ్ ఫర్దర్ చాప్టర్స్ని కూడా మనం చూద్దాం. థ్యాంక్స్ ఎ లాట్.